తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్తో కూడిన మాట అక్కర్లేదు. కాబట్టి ఏదైనా పక్షులను పట్టుకోవాలంటే వల వేస్తాం కదా. నీతో ఎవరైనా ఇచ్చకము మాటలు మాట్లాడుతున్నారు, పాపానికి ప్రేరేపించే మాటలు మాట్లాడుతున్నారు అనంటే వారు చాలా అపాయకరమైన వ్యక్తులు అని నువ్వు గ్రహించాలని యవనస్తులకు ఈ రాజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎవరైనా తప్పు చేస్తే తప్పును తప్పని చెప్పాలి, తప్పును ఒప్పని చెప్పకూడదు. తప్పును తప్పని చెప్పే ధైర్యము గలవాడే మనుషుల దయను, దేవుని దయను పొందుతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా సేవకుడైన